నమస్కారం. స్వాగతం చెప్తున్నాం శ్రీ మహాభారతం గాథకు. ఇది కేవలం ఒక కథ కాదు, మన ప్రాణ ధర్మానికి మార్గదర్శి, మన సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకునే శిక్షకుడు. ఈ మహాగాథను వేదవ్యాస మహర్షి రచించారు. ఇది వేదాల సారస్వతి సమాహారం. మన జీవితంలో ఏ విధంగా నడవాలో నేర్పే ఒక ఆత్మాధిక గ్రంథం. మన మొదటి భాగంలో మహాభారతం ఎందుకు రాశారు, వేదవ్యాస మహర్షి ఎవరు, ఈ గాథ ఎందుకు పంచమ వేదం అని ప్రశంసలు పొందింది, ఇవన్నీ తెలుసుకుందాం. వేదవ్యాస మహర్షి పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు. జన్మమునే ఆయన పరమజ్ఞాని, పరమయోగి. అందుకే ఈ లోకం ఆయనను వ్యాసుడు అని, వేదాల్ని వర్గీకరించిన వాడు అని గౌరవిస్తుంది. ఆయన వేదాలు 4 భాగాలుగా విభజన చేసి మనకు వేదములు అర్థమయ్యేలా చేశాడు. పురాణాల సృష్టికర్త, మహాభారత కర్త వేదవ్యాస మహర్షి. సనాతన సత్యాల గొప్ప దర్పణం ఈ మహాభారతం. ఇప్పుడు ఈ గాథ మొదలవుతుంది. వాయ సంపాయనుడు వ్యాస మహర్షి శిష్యుడు. జనమేజయ మహారాజుని సభలో మహాభారత గాథను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కథను చెప్పడం ప్రారంభించాడు. ఈ మహాభారతం కేవలం రాజుల కథ కాదు, యుద్ధాల గాథ కాదు. ఇది ధర్మానికి ప్రతిబింబం. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి, ప్రతి పరీక్షకు సత్యాన్ని చూపించే మంత్రం ఈ గాథ. ఇందులో భక్తి, జ్ఞానం, ధైర్యం ఉంది. మరియు ముఖ్యంగా ధర్మం ఏ పరిస్థితుల్లోనైనా నిలబడే విధానం ఉంది. అందుకే ఈ మహాగాథను పంచమ వేదం అని పిలుస్తారు. ఇది వేదముల సారాంశం, మన సంస్కృతి ప్రాణం. ఎక్కడ తార్కాకికత కంటే ధర్మబద్ధతకు ప్రాధాన్యం ఇస్తుంది ఈ గాథ. వేదవ్యాస మహర్షి ఈ గాథ ద్వారా చెప్పదలిచింది ఒక్కటే: మన జీవితంలో ధర్మం జీవన శక్తి. కర్మ ఫలాన్ని ఆశించకుండా సత్మార్గం చేయడం మన పాఠం. ప్రతి మనిషికి అర్థమయ్యే జీవన మార్గం. ఇలా ఈ మహాభారతం ఉపోద్ఘాతం ముగిసింది. మనం తెలుసుకున్నాం ఈ గాథ ఎందుకు ప్రపదం, మన సంస్కృతి పునాది అని. ఈ కథలో ప్రతి ఘట్టం మనకు జీవన గాథ, ప్రతి పాత్ర ఒక పాఠం, ప్రతి సంఘటన ఒక ధర్మ మార్గం. తర్వాతి భాగంలో మనం శాంతవును గంగమ్మను ఎలా కలిశాడు, భీష్ముడు ఎలా జన్మించాడు, భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇంతవరకు మీరు శ్రీ మహాభారత గాథను మొదటి భాగం విన్నందుకు ధన్యవాదాలు. ఇవన్నీ మరీ భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి. ధర్మం మన జీవితంలో నిత్యం నిలిచేలా మనం కలిసి ముందుకు నడుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.